బాబు గారిని ఎవరిని రోడ్డు మీద పెట్టరా మర్చిపోకండి 2 రోడ్లు కూడా సైకిల్ జాగ్రత్త తీసుకున్నా మళ్ళీ గెలిచిన తర్వాత నువ్వు విజయోత్సవానికి నువ్వు తీసే వెనకేనా అమ్మా మీ ఆశీర్వాదం తప్పనిసరిగా ప్రజల కోసం తప్పనిసరిగా అందరు సహకారం అందించారు సార్ చెప్పండి సార్ మీరు ఎలా ఉంది ప్రచారం ఎలా ఉంది ప్రచారం మీరే చూస్తున్నారు కదా ముమ్మరంగా ప్రజలందరూ కూడా ఏ విధంగా బయటకు వస్తున్నారు మీరు అందరూ కూడా చూస్తున్నారు ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీని గెలిపించడానికి ఆతృతతో చూస్తున్నారు ఈ రాక్షస పరిపాలన పోయి మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ రావాలి అని అంకిత భావంతో వాళ్ళందరూ ఏదైతే ప్రజాగలం వినిపించాలని అన్నావో ఈ రోజున ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో ప్రచారంలో మరి సంకల్ప యాత్రతో పాటు ఎలక్షన్ ప్రచారం కూడా జరుగుతుంది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో సైకిల్ రావాలి మనం అందరం సంతోషంగా ఉండాలనేది చెప్తున్నారు ప్రజల నుంచి ఏ సమస్యలు ఎక్కువగా మీ దృష్టికి వస్తున్నాయి అన్ని సమస్యల పట్ల పూర్తి అవగాహన ఇది 3వ ప్రచారం చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఏదైతే రోడ్లు డ్రైన్లు రేషన్ కార్డులు పోయినాయని పెన్షన్లు కట్ చేశారని ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా తప్పనిసరిగా మేము అన్ని కూడా టిడ్కో ఇల్లు ఇచ్చింది కానీ ఇవ్వలేదనేది కూడా ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మేము చెప్తున్నాం తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దాన్ని విశ్వసిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఎవరికి కూడా అన్యాయం చేయదనేది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తెలుగుదేశం కూటమికి పట్టం కడటానికి సిద్ధంగా ఉన్నారు అంటే మేనిఫెస్టో మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి సార్ అదే గతంలో జరిగే మేనిఫెస్టో లేదు ప్రజలు కొత్తగా మేనిఫెస్టో పెట్టారు అమలు జరుగుతుంది మేనిఫెస్టో మీద ఏ విమర్శ లేదు తెలుగుదేశం పార్టీ గతంలో కూడా అన్ని చేసింది ఒకటి ఏదైనా ఉన్నప్పటికీ కూడా రేపు రాబోయే రోజుల్లో పెన్షన్ 2,200 నుంచి 2,000 చేసిన ఘనత ఎవరిది తెలుగుదేశం పార్టీది బీసీ లోన్లు ఇచ్చిన ఘనత ఎవరిది తెలుగుదేశం పార్టీది కాపు లోన్లు ఇచ్చిన ఘనత ఎవరిది తెలుగుదేశం పార్టీది ఇన్ని పనులు చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారు ఏదైతే అందరికీ కూడా 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని ఇవ్వకుండా మద్యపాన నిషేధం అనేది ఏం చేయకోకుండా మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేశాడు అసలు ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పానండి విదేశీ విద్యా విధానం అన్నాడు ఏమైంది ముస్లింస్ కి దుల్హాన్ పథకం అన్నాడు 4 సంవత్సరాలు ఎందుకు రద్దు చేశాడు అసలు వీటికి ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా నేను మేలు చేశానని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఓటు అడిగే నైతిక హక్కు లేదనే సందర్భంగా చెప్తున్నా అక్కడ అలాగే ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఏ పని చేయలేదు కాబట్టి మోహన్ చెల్లలేక ఇంట్లో కూర్చుంటున్నారు వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పలేక అవినీతి సొమ్ముతో మనిషికి 5,000 ఇచ్చి ఓటేయాలనుకుంటారు 5,000 కాదు 50,000 ఇచ్చిన ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా లేదని సందర్భంగా మీ అందరూ కూడా చెప్తున్నారు